మైనార్టీ సోదరులకి ఒక పండగ రోజుగా ఏది జరగదో తెలియజేస్తూ సభాధ్యక్షులు గౌరవనీయులు భాషా గారికి జాకిర్ భాషా గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మరి అనంతపురం బీసీ ముద్దుబిడ్డ మన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి ముఖ్య అతిథులు అనంతపురాన్ని అభివృద్ధి పథకంలో నడిపించిన వ్యక్తి ఏ రోడ్లనిగా ఏ చట్టానిగా అనంతపురం అంటే వైకుంఠ ప్రభుత్వం సోదరుని ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి రోడ్డు ప్రతి లైన్ చెప్పే వ్యక్తి మన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారికి జిల్లా అధ్యక్షులు మరి గౌరవనీయ సోదరుడు ఎల్ఎస్సీ గారికి మాజీ డిప్యూటీ మేయర్ గారు మరి గంగమ్మ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కూలికి పోతే కుండ కావాలి రెక్కాలని అడిగిన పరిస్థితుల్లో నా మైనార్టీ సోదరులు జీవనం సాగిస్తున్నారు. ఈ పండుగ రోజు నా వంతుగా మరి ఈ రోజు లంచం కోపాలు అందించాలనే వ్యక్తి మన చక్రవర్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ చంద్ర గారితో మాట్లాడి కావచ్చు ఏది విధంగా నా సోదరుడు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మరి పార్వతి మరి గౌస్పేర కావచ్చు పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఏం గుర్తించారంటే మైనార్టీలలో చాలా మంది ఎనుగుబడి ఉన్నారు. మరి రంజాన్ వచ్చిన భద్రత వచ్చిన పండుగలు జరుపుకోవాలంటే మరి ఇబ్బందిగా ఉంటారు. మనవంతిగా ఆ రోజు రంజాన్ తోపాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో కూడా తెలియజేస్తున్నా. అది మర్చిపోకూడదని ఈ రోజు ఒక పోలీసు అధికారిగా ఉండి పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండి ఎంతో మంది చేయని పని మన చక్రవర్తి గారు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి పేదవారికి కలుపు నింపాలని పండుగ రోజు బాగుండాలని కూడా భావించి ఈ రోజు రంజాన్ తోపాలు అందించిన ఘనత చరిత్ర మన చక్రవర్తి కూడా తెలియజేస్తూ మరి సమయం లేదు కాబట్టి మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ రోజుని అందరూ కూడా మరి చక్రవర్తిని కలుసుకొని పండుగ కలుసుకోవాలని మరి ముఖ్యంగా అనంతపురాన్ని ఈ రోజు అభివృద్ధి పథకంలో నడపాలని ఇక ఎంపీ లక్ష్మీనారాయణ గారిని గతంలో పనిచేసిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఈ అనంతపురాన్ని మరి ఒక్క నిమిషం టైం ఇక రంజాన్ వచ్చినా బక్రీద్ వచ్చినా పండుగ అయిపోతానే మనం ఏదైనా పోయి ఎక్కడ ఉండబోయాలంటే ఏ చెట్టుకో ఏ గుట్టుకో వెళ్ళాలంటే గవర్నీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు నేషనల్ పార్క్ 100 ఎకరాల నిర్మాణం చేసి ప్రతి మైనార్టీ సోదరులు అక్కడ పండుగ చేసుకోవాలి అక్కడ ఉరబాట్లు చేసుకోవాలని చరిత్ర తిరగలసిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి కూడా ఏది తెలియజేస్తూ మరి ఇంత మంచి సభలో నాకు మైకించి మాట్లాడించిన నా జాకీర్ సోదరికి ప్రత్యేకంగా అయ్యం భాషా గారికి ప్రత్యేకంగా అందరికీ ఏది పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.